గం గణాధిపతయే నమః. ఓ రుక్మాంగద! ఈ విధంగా గౌతమ ముని వద్ద అరుగ్ణన పొందిన దేవతాగణములు ఇంద్రుడు క్రిమియై దాగియున్న సరోవర తీరానికి వెళ్ళి ఇలా అన్నారు. ఓ ఇంద్రా! నీవు బయటికి రమ్ము. దేవర్షి అయిన నారదునితో కలిసి గౌతమముని ఆశ్రమానికి వెళ్ళి అతడిని ప్రసన్నుణ్ణి చేసుకొని అనుగ్రహాన్ని పొంది నీ సన్నిధికి వచ్చాము. నీ శాప నివృత్తికి, దోష పరిహారానికి తగిన ఉపాయాన్ని కూడా తెలుసుకొని వచ్చాం. అనుగ్రహమూర్తి అయిన ఆ ముని వరంగా నీకు ఉపదేశాన్ని కూడా ఇచ్చాడు. ఏదైనా దోషం సంభవించినప్పుడు సత్పురుషులు దాన్ని జనసమూహం ఎదుట ప్రకటిస్తారు. అలా పశ్చాత్తాపం చెందని పక్షంలో ప్రతిక్రియ చేసినా ప్రయోజనం ఉండదు. చేసిన తప్పును కప్పిపెట్టడమనే దోషం దాన్ని బహిరంగంగా ప్రకటించటం వల్ల పోతుంది. కనుక ఓ ఇంద్రా! నీవు వెంటనే బయటికి వచ్చి దేవగురువు ఎదుట నీ తప్పు ఒప్పుకో. ఆ తరువాత ఆ దోష నివారణకై గౌతమ ముని ప్రసాదించిన మార్గాన్ని అనుసరించి వినాయకుని షడక్షరి మంత్రాన్ని ఆయన వద్ద గ్రహించి వీత కల్మషుడివిగా పూర్వం శివకళ్యాణ సమయంలో కూడా బ్రహ్మ ఇలాగే కామమోహితుడై రేతస్ఖలనము కాగా సిగ్గుచెంది తలదించుకొని ఉండగా శివుడా వృత్తాంతం ఎరిగి ఉపాయంతో అతడిని నిర్దోషుడిగా చేశాడు. ఇలా దేవతల చేత అనునయించబడినాడుగా ఇంద్రుడు తానున్న తామరతూడు నుండి బయటకు వచ్చి నిలిచాడు. శరీరమంతా రసి ఓడుతూ, మలినమైన శరీరంతో దుర్వాసన కొడుతూ, భరించలేనంత దుర్భరుడై ఉండగా, ఆ దేవతలు తమ ముక్కులను మూసుకున్నారు. అప్పుడు స్నానం చేసి పరిశుద్ధుడైనాక ఇంద్రుడు ఆచమించి శుచిర్భూతుడవగా బృహస్పతి అతనికి గణేశ షడక్షర మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఆ ఉపదేశము చెవినబడినంతనే ఇంద్రుడు దివ్య సుందరమైన దేహాన్ని పొందాడు. ఋషి శాపము వలన సంక్రమించిన 1000 భగములు అంటే యోని చిహ్నములు కన్నులుగా మారాయి. ఎప్పుడైతే ఇంద్రుడిలా దివ్య దేహాన్ని దాల్చాడో, దేవతలు తమ హర్షోద్వేగాన్ని ప్రకటిస్తూ జయ జయధ్వానాలు చేశారు. గంధర్వులు తమ సుమధుర గళాలతో గాత్రాన్ని ఆలపించారు. దేవతలందరూ సంతోషంతో పుష్పవృష్టిని కురిపించారు. నారదుడు మొదలైన మునులంతా దేవతలకు రాజైన ఇంద్రుణ్ణి ఆశీర్వదించారు. కొందరు దేవతలు అతడిని ఆలింగనం చేసుకున్నారు. మరికొందరు దేవతలతడిని స్తుతించారు. ఓ ఇంద్రా! నిన్ను తిరిగి పొందటంలో మేము కృతార్థులమైనాము. చంద్రుడు లేని రాయి, తల్లిదండ్రులు లేని శిశువులాగే నీవు లేని అమరావతి నగరం కూడా శోభించటం లేదు. అన్న దేవతల వచనాలను విని ఇంద్రుడెంతో సంతోషించి, ప్రసన్న హృదయంతో ఆ దేవతలను గూర్చి ఇలా అన్నాడు. ఓ దేవతలారా! నారదముని వాక్యాల చేత ప్రేరేపితుడనై, కామమోహితుడనై యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి, చెయ్యరాని అతి హేయమైన దుష్టమైన కర్మ చేశాను. అందుకు తగ్గ ఫలితాన్ని కూడా వెంటనే అనుభవించేశాను. నన్నీ పాపకూపంలోంచి బయటికి లాగి ఉద్ధరించారు. ఓ మహాప్రభావం గల దేవతలారా! మీకిదే కృతజ్ఞుడనై నమస్కరిస్తున్నాను. మహాప్రభోపేతులైన ఋషీశ్వరులకు నమస్కారం. పాప పంకిలంలో నుంచి నన్ను ఉద్ధరించటానికి, దీనతతో శరణాగతుడైన నన్ను రక్షించటానికి మీకన్నా అన్యులెక్కడ ఉన్నారు? అందుకు మీరే తగినవారు. ఓ దేవతలారా! ఆ గౌతమ ఋషి వద్ద ఈ ప్రశస్తమైన అనుగ్రహోపాయాన్ని ఎలా పొందారు? ఆ విశేషాలను వివరించండి అంటూ కోరగా, ఆ వృత్తాంతాన్ని అంతటినీ దేవేంద్రునికి దేవతా ప్రముఖులు వివరించారు. ఓ ఇంద్రా! ఆ మహామంత్ర ప్రభావం చేతనే నీవు నీ పూర్వ వైభవాన్ని పొందగలిగావు. కనుక నీవు తిరిగి వచ్చి యథాప్రకారం అమరావతిలో నీవు ముల్లోకాలను మమ్మల్ని పరిపాలించు అంటూ వేడుకోగా ఇంద్రుడిలా బదులిచ్చాడు. ఓ దేవర్షులారా! నేను నా దోషాన్ని పూర్తిగా గణేశానుగ్రహం పొంది నివారించుకున్న మీదటే అమరావతికి రాగలను. మీరు మీ మీ స్థానాలకు వెళ్ళండి. మీ దయతో సంప్రాప్తమైన ఉపాయం సాయంతో నేను విగతదోషుడిని కావలసి ఉంది. మీ అనుగ్రహ విశేషం వల్లనే నేను సహస్రాక్షుడనైనాను. క్రోధంతో ప్రజ్వరిల్లే గౌతమ మునిని శాంతింపజేసి, అనుగ్రహింపజేసింది కూడా మీ కృషి యొక్క విశిష్టతయే అంటూ దేవతా గణాలను వీడ్కొలిపి ఇంద్రుడు మంత్రానుష్ఠానానికి ఉపక్రమించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని ఇంద్రశాప మోక్షణము అనే 33వ అధ్యాయం సంపూర్ణం.